రేషన్ బియ్యం డోర్ డెలివరీ రద్దు. ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యాన్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్న రేషన్ బియ్యం పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ఈ మేరకు ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వ్యాన్ల ద్వారా రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ ద్వారా ఇంటి వద్దకే పంపిస్తున్న ఈ పథకాన్ని సుదీర్ఘ చర్చల ద్వారా రద్దు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు. అయితే వికలాంగులకు, వృద్ధులకు మాత్రము ఇంటి వద్దనే డెలివరీ చేసేదానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నుండి కార్డుదారులు పాత పద్ధతిలోనే రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోవాల్సి వస్తుంది. ఈ మేర ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సుదీర్ఘ చర్చల ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. రేషన్ బియ్యాన్ని వ్యాన్ ద్వారా డోర్ డెలివరీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తప్పుపట్టారు. బాగా అవకతవకలు జరిగాయని ఇందువలన రద్దు చేస్తున్నట్టు సుదీర్ఘ చర్చల ద్వారా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. ఇక్కడి నుంచి రేషన్ బియ్యం డోర్ డెలివరీ వ్యాన్లకు శుభం కార్డు పెట్టిన కూటమి ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్.